యువకుడు కర్ల రాజేష్ మృతికి కారకులైన వారిని శిక్షించాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. అక్రమ నిర్బంధం, చిత్రహింసల కారణంగానే రాజేష్ మృతి చెందాడనే అనుమానాలు ఉన్నాయని తీవ్ర ఆరోపణలు చేశారు. అక్రమ నిర్బంధం వల్లే లాకప్ డెత్ జరిగినట్లు నిరూపించేందుకు సిద్దంగా ఉన్నామని వెల్లడించారు. పోలీసులు నిజాలు బయటపెట్టాలని, లేదంటే తన ఆరోపణలపై కేసులు పెట్టాలని కోరారు. రీపోస్ట్ మార్టం నివేదిక ఇవ్వాలని జాతీయ ఎస్సీ కమిషన్ సూచనలు చేసినా పోలీసులు పట్టించుకోవటం లేదని మండిపడ్డారు. రాజేష్ మృతిపై సూర్యాపేటలో ఈ నెల 27న ప్రజాగ్రహ మహాసభ నిర్వహిస్తామని మందకృష్ణ మాదిగ స్పష్టం చేశారు. లాకప్ డెత్ గురైన కర్ల రాజేష్ మృతదేహానికి రీపోస్ట్ మార్టం చేయాలనే డిమాండ్ ని పోలీస్ అధికారులు పట్టించుకోవట్లేదు, నిర్లక్ష్యం చేస్తున్నారు. కర్ల రాజేష్ మృతదేహానికి రీపోస్ట్ మార్టం చేస్తేనే ఆయన చనిపోవడానికి అసలు కారణాలు బయటకు వస్తాయనే విషయాన్ని మేము మొదటి నుండి చెప్పుకుంటూ వస్తున్నాం. అయినప్పటికీ రీపోస్ట్ మార్టం చేయడానికి పోలీసులు ఎందుకో జంకుతున్నారు. మీ మౌనం ఎంతకాలం? మీ మౌనమే మీరు కర్ల రాజేష్ విషయంలో దోషులను తేలుస్తున్నది. ప్రత్యక్ష కారకులు అనబడుతున్న పోలీసులను పై అధికారులు ఎవరు కాపాడే ప్రయత్నం చేసినా వాళ్ళు కూడా చట్టం ముందు దోషులుగా నిలబడతారు భవిష్యత్తు రోజుల్లో.